నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలామంది భారతీయులు అయితే విదేశాలకి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫేస్ చేసే సిచ్యువేషన్స్కి వాళ్ళ దగ్గర డబ్బులు లేక కొంతమంది అయితే వ్యభిచార కూపంలోకి అయితే దిగుతున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్త ఏంటంటే అక్కడ పోలీసులు రైడ్ చేస్తున్న క్రమంలో అయితే భారతదేశ మహిళలు అంటే విద్యార్థుల్ని అయితే పట్టుకోవడం జరిగింది. సో ఇది అయితే భారతదేశానికి ఒక చెడ్డ పేరే అని అనుకోవాలి. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలామంది అంటే విద్యార్థులు అంటే ఎవరైనా కావచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటారు. అది అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు. ఇక్కడ ఎంతో అంటే ఎంతో అప్పులు చేసి మరి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అంటే ఫినాన్షియల్ ఇబ్బందులు అవి ఎదుర్కోవాలంటే ఇంకా వాళ్ళకి ఏది తోచక ఈ ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం దాంట్లోకి వెళ్ళిపోయి ఇలాంటివి చేస్తున్నారని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అండ్ ఇప్పుడు కూడా అయితే ఎవరైతే పోలీసులు అయితే రైడ్ చేశారో అక్కడ ఎవరైతే మన భారతదేశ విద్యార్థులు ఉండడం జరిగింది. దీన్ని ఇలా చూడాలంటారు, మన భారతదేశం పరువు పోయినట్టేనా, ఇంకా ఏంటి అంటారు అసలు? ఇప్పుడు అక్కడికి అమెరికా వెళ్ళడం అనేది ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతుంది, ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. కరెక్ట్గా అక్కడే వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు చదువుకోవడం అనేది ఓకే, నో ఇష్యూ. వాడు చదువుకోవటానికి వెళ్ళడం అనేది తప్పులేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చదువుకోవటం కొంత నాలెడ్జ్ పెరుగుతుంది, ప్లస్ విదేశాల్లో చదువుకోవడం అనేది కొంత వేరియేషన్ ఉంటుంది. ఇది ఓకే. అది ఎవరికి ఫైనాన్షియల్గా బాగా వెల్ ఆఫ్ అయిన వాళ్ళు పోయి చదువుకోవటం ఇవన్నీ చేసుకుంటే ఇబ్బందిలే. కానీ ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకొని తర్వాత బ్యాంకు లోన్లు పెట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, పంపిస్తున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీపడి పంపించేస్తున్నారు. సరే, పంపించడం కూడా తప్పులేదు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలిగా. అక్కడ అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడికి పిల్లల్ని పంపించిన తర్వాత అక్కడ వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించాలిగా. అక్కడికి ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం కరోనా తర్వాత 10% పెరుగుతూ వస్తున్నారు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య. కానీ అక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి పంపిస్తున్నాం అంటున్నారా? అసలు ఉపాధి కోసం అయితే వీసా కూడా ఇవ్వరు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, చదువుకోవడానికి పోతారు. చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, రెస్టారెంట్లు, తర్వాత ఈ గ్యాస్ స్టేషన్స్, రకరకాల పనులు చేసుకుంటూ దొంగచాటుగా బతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు కాకపోయినా చాలామంది ఉన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు పెరిగింది. మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ అమెరికాలో మీరు మీ దేశానికి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక రెవల్యూషన్ వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు అక్కడ. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే దాదాపు 10 సంవత్సరాల పైన పడుతుందా, లేకపోతే 100 సంవత్సరాలు పట్టింది కూడా తెలియనటువంటి పరిస్థితి అని కొంతమంది చెప్తున్నారు. సరే, ఇవన్నీ అక్కడ పక్కన పెడితే ఆ దేశంలోకి వెళ్ళి విద్యార్థులుగా వెళ్ళి మీరు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని అంటే, సరే ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారంటే అది ఓకే, నో ఇష్యూ. కానీ వ్యభిచార కూపంలోకి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారు అనే వార్త బయటకు వచ్చిన తర్వాత టోటల్ ఇండియాకి అది కొంత అవమానకరమైనటువంటి అంశం కదా. పైగా వీళ్ళు టెక్సాస్లో, ఇప్పుడు అమెరికాలో తీసుకుంటే టెక్సాస్లో చూసినా, కాలిఫోర్నియాలో చూసినా, న్యూజెర్సీలో చూసినా, న్యూయార్క్లో చూసినా, లేదంటే అట్లాంటాలో చూసినా, ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారు. ఆ ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు టెక్సాస్లో అక్కడ రైడ్ చేశారు అమెరికా పోలీసులు. రైడ్ చేస్తే వ్యభిచారం చేస్తూ అమెరికాలో దొరికినటువంటి 14 మందిలో 7 తెలుగు వాళ్ళు ఉన్నారు. 7 తెలుగు వాళ్ళు 7 ఉన్నారు. అంటే అక్కడికి పోయి స్టూడెంట్స్ ఆడ కొంతమంది చేస్తుందంటే వ్యభిచారంలో కూడా వెళ్ళారని అంటే ఏ పరిస్థితుల్లో ఒళ్ళమ్ముకోవడానికి సిద్ధపడతారు? ఇంకా ఏమీ దిక్కుదోసిన స్థితిలో మొత్తం అంధకారంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒళ్ళు అమ్ముకుంటారు. లేదా ఒళ్ళు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి రావాలా, లేకపోతే అక్కడే ఉండాలా? అలా అక్కడ ఒళ్ళు అమ్ముకొని బతుకుతావా? అక్కడ చట్టాలు ఏం చెబుతున్నాయి? వ్యభిచారం నేరం అక్కడ టెక్సాస్లో. అమెరికా సిస్టమ్ ఎలా ఉంటుందంటే అక్కడికి అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నువ్వెవరో తెలియకపోయినా కానీ హాయ్, హౌ ఆర్ యూ అని అంటారు. అలా కాకుండా ఇప్పుడు అక్కడ వాళ్ళ డ్రెస్సు సిస్టమ్ వేరే ఉంటుంది. అలానే చూస్తున్నాం అనుకో, పోయే వాళ్ళని ఇమీడియట్గా కేసు పెడతారు. అదే నువ్వు పోయేసి హాయ్, హౌ ఆర్ యూ అని చెప్పేసి నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినా తీసుకుంటారు. అలా కాకుండా
వాళ్ళు ఏదో మిడ్డీలు వేసుకుంటానో లేకపోతే ఇంకో రకంగా డ్రెస్ అక్కడనే స్టేర్ అయిపోయి చూస్తే అలానే స్టే అయిపోయి కింద నుంచి పై దాకా వీళ్ళు కళ్ళతోటి రేప్ చేస్తారు. ఆ కళ్ళతోటి రేప్ చేయడం అనేది అక్కడ నేరం. నువ్వు డైరెక్ట్గా పోయి హక్ కావాలని చెప్పి అడిగినా కానీ వాళ్ళు ఇస్తారు. అలాంటి దేశం అది. ఇస్తారు, లేకపోతే సారీ చెప్పి వెళ్ళిపోతారు. అలా కాకుండా నువ్వు కళ్ళతోటి కిందకి మీదకి చూసి మనం చూస్తుంటాం కదా ఇక్కడ సినిమాల్లో కొన్ని సీన్స్ చూపిస్తారు మనకు తెలుగు సినిమాల్లో. అట్లాంటి సీన్స్ కనుక అక్కడ ఉంటే మాత్రం తీసుకొని లోపలేస్తారు. సో అది సిస్టమ్, అది అక్కడ వాళ్ళకి ఏదైనా ఫెయిర్గా ఉండాలి అనేది సిస్టమ్. అక్కడ వ్యభిచారం చేయడం అనేది నేరం. వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇద్దరు నచ్చారనుకో, ఇద్దరు నచ్చితే నువ్వు ఏమైనా చేసుకో. నడి రోడ్లో కూడా వాళ్ళు కిస్సులు పెట్టుకుంటుంటారు, అన్నీ చేసుకుంటుంటారు అక్కడ. అది నేరం ఏం కాదు. కానీ ఇద్దరు నచ్చకుండా లేదంటే వ్యభిచారం చేయటం ఇది నేరం. సో అక్కడ ఇప్పుడు వ్యభిచారం కింద బుక్ అయ్యారు. అంతకుముందు ఏంది, మన తెలుగు సంబంధించినటువంటి అమ్మాయిలు అందులో ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లా, అలాగే నిజామాబాద్, ఇక్కడ మేదక్ వాళ్ళు కొంతమంది అమ్మాయిలు దొరికారు. ఎక్కడ దొరికారు వీళ్ళు? మాల్కి వెళ్ళి మాల్లో వస్తువులను దొంగతనం చేస్తూ దొరికారు. లాస్ట్ బిఫోర్ మంత్ దొరికారు. అంటే దొంగతనం చేస్తూ వ్యభిచారం చేస్తూ మన విద్యార్థులు కొంతమంది అక్కడ జీవనం గడిపేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే ఇక్కడ వాళ్ళని తప్పట్టాల్సిన అవసరం లే. పరిస్థితి అక్కడ అలా ఉంది అనేదానికి ఇండికేషన్ అది. పరిస్థితి అలా ఉన్నప్పుడు నువ్వు వెల్ ఆఫ్ అయ్యి ఉండి ఇక్కడ నీకు ఇక్కడ కోట్ల రూపాయలు ఉండి, ఇప్పుడు ఏ కేసీఆర్ మనోడు ఇలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి ఆల్రెడీ వెల్ ఆఫ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నారు, ఎంత ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు కాబట్టి అలాంటి వాళ్ళు వెళ్ళినా ఇబ్బంది లేదు. అబో మిడిల్ క్లాస్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లేదు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు ఉంటే ఒక ఎకరా అమ్మేస్తే ఇక్కడ హైదరాబాద్లో అయితే 10 కోట్లు వస్తున్నాయి కాబట్టి పంపేసినా 2-3 కోట్లు అయినా పర్లేదని చెప్పి పంపించినా ఓకే. అట్లా కాకుండా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ కనుక వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇవాళ ఆ పరిస్థితి అక్కడ వచ్చిందంటే స్టూడెంట్స్కి, ఇప్పుడు అక్కడ అమెరికాలో పేపర్స్లో ఏమొచ్చింది, ఇండియన్ గర్ల్స్ కాట్ బై కాప్స్ అని వచ్చింది. సో మరి ఏంటి ఒక రకంగా మనం భారతదేశానికి చెడ్డ పేరుకి ఇది కదా. ఆ దేశంలో కూడా మళ్ళీ తెలుగు వాళ్ళు ఏడుగురు ఉన్నారంటే తెలుగు వాళ్ళు అనగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. సో కాబట్టి ఇప్పుడు అదేదో ఒక 7 మందే చేసింది. అంతకుముందు ఒక 3-4 దొంగతనం చేశారు. ఆ 7 ఒక 4 11 మందే. కానీ వెళ్ళిన వాళ్ళు 13 లక్షల మంది, 14 లక్షల మంది వెళ్తున్నారు కదా, ఉన్నారు కదా అక్కడ 13-14 లక్షల మంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ తలవంపులేగా. లేదు 10 సంవత్సరాలు ఇక్కడి నుంచి 4-5 లక్షల మంది, 3 లక్షల మంది వెళ్తున్నారు అని అంటున్నారు మరి వివిధ దేశాలకి. మరి వీళ్ళందరికీ కూడా భారతీయులు వస్తున్నారు, భారతీయులందరూ ఇలాంటి వాళ్ళు అనేటువంటి ఒక ముద్ర అనేది పడేటువంటి అవకాశం ఉంది కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం గౌరవంగా బతకగలిగితే వెళ్ళాలి. లేదంటే ఇవాళ భారతదేశం వైపు అన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, అక్కడ ఇండియన్ సంబంధించిన మహిళలు ఏం చేశారు ఆ వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అక్కడ యూరోప్ కంట్రీస్లో యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పి న్యూస్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు యూరోప్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కనుక ఉంటే ఏంటి సిచ్యువేషను? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇండియన్స్ని తీసుకెళ్ళి రష్యా సైన్యంలో పెట్టేస్తున్నారు బలవంతంగా. ఇండియా నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ని వాళ్ళు అక్కడ మిలిటరీలో చంపేస్తున్నారు ఆ యుద్ధంలో. అంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే అన్ని రకాలుగా చూసి అసలు ఫేక్ యూనివర్సిటీలు కూడా ఉండే అవకాశం ఉంది. సో అవన్నీ చూసుకొని వెళ్తే ఓకే. అదర్వైజ్ ఈ వ్యభిచారంలోనో లేదా దొంగతనంలోనో చిక్కితే కనుక అది అందరికీ నామూష అని చెప్పి మనం చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.